మకర రాశి వాళ్ళందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. దయచేసి మీరెప్పుడు చేస్తున్న పనులన్నీ ఒక్క నిమిషం పక్కన పెట్టేసి, ఎక్కడా ఆపకుండా, ఎలాంటి తొందరపాటు లేకుండా ఈ మాటలను చాలా శ్రద్ధగా వినండి. మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, ఎవరికీ చెప్పుకోలేక మీరు ఒంటరిగా దిండులో ముఖం పెట్టుకుని ఏడుస్తున్న తీరుకు, మీ ప్రతి ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ కనిపించని శక్తులకు సంబంధించిన ఒక భయంకరమైన కానీ అంతే సంతోషాన్ని ఇచ్చే ఒక గొప్ప రహస్యం ఇప్పుడు పూర్తిగా బయటపడింది. మీరు రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా నెత్తురు చెమటగా మార్చి కష్టపడుతున్నా మీకు సరైన ఫలితం దక్కకపోవడానికి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మీ చేతికి దాదాపుగా వచ్చిన అవకాశాలు, ఇంకొక్క రోజులో పని పూర్తవుతుంది అనుకున్నవి కూడా త్రుటిలో చేజారిపోవడానికి కేవలం మీ దురదృష్టం మాత్రమే కాదు. మీ జీవితంలో జరుగుతున్న ఈ తీవ్రమైన గందరగోళానికి, మీ ఊహించని ఆర్థిక నష్టాలకు, మీ కుటుంబంలో అకారణంగా వస్తున్న గొడవలకు కారణం ఇద్దరు స్త్రీలు అని దేవుడి లెక్కలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఇద్దరు కిలాడీ లేడీస్ ఎవరో ఎక్కడో ఉన్న బయట వ్యక్తులు కారు. వాళ్ళు మీ చుట్టూ ఉంటూనే, మీతో మాట్లాడుతూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నవారు. ఇక్కడే మీరు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి. వీరిలో ఒకరు మీకు చాలా అంటే చాలా దగ్గరి వ్యక్తే. ఈ నిజం మిమ్మల్ని ఇప్పుడు పెద్ద షాక్కి గురి చేస్తుంది. ఈ మాటలు మీరు చివరి వరకు వినడం చాలా అవసరం. ఎందుకంటే ఆ ఇద్దరు ఎవరో తెలుసుకోకపోతే జీవితాంతం మీరు ఇలాగే ఇబ్బందులు పడే ప్రమాదముంది. ముందుగా ఒక చిన్న మాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి మకర రాశి వారు కమెంట్లలో అత్యంత భక్తితో ఓం శనేశ్వరాయ నమః అని రాయండి. అలాగే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మీలాంటి ఇతర మకర రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రస్తుతం ఎలాంటి కష్టాలు ఉన్నాయో, మీ మనసులో ఏమైనా తీరని బాధలు ఉంటే ఆ విషయాలను కూడా కమెంట్లలో అందరితో పంచుకోండి. ఎందుకంటే మనసులో ఉన్న భారాన్ని, బాధను ఎవరికైనా చెప్పితే కొంతైనా ఆ గుండె బరువు తగ్గుతుంది కదా. మీ కష్టాలను సాక్షాత్తు ఆ దేవుడికే చెప్పుకుంటున్నట్లుగా భావించి మీ బాధను పంచుకోండి. మీ కష్టాలన్నీ ఆ శనీశ్వరుడి దయతో త్వరలోనే పూర్తిగా తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడికి మన బాధ చెప్పుకోవడం అంటే ఆయనే మనకు తోడున్నాడు అని నమ్మడమే. దేవుడు ఎప్పుడూ తన భక్తులను చెయ్యి వదలడు అనే నిజాన్ని మీరు నమ్మాలి. మకర రాశి వాళ్ళు పుట్టుకతోనే చాలా మంచి మనసున్నవాళ్ళు. ఎవరికైనా కష్టం వస్తే తమ సొంత కష్టంలా భావించి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు ఇతరులకు సహాయం చేయడానికి కూడా మీరు వెనుకాడరు. మీ అవసరాలను పక్కన పెట్టి మరీ ఎదుటివారి కన్నీళ్లు తుడవడానికి మీరు ప్రయత్నిస్తారు. కానీ మీకు తిరిగి దక్కింది ఏమిటి? నమ్మక ద్రోహం, అవమానాలు, గుండెకోత మరియు కన్నీళ్లు మాత్రమే. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, మీ కష్టపడి సంపాదించిన డబ్బును ధారపోశారో వారే మిమ్మల్ని దారుణంగా వెన్నుపోటు పొడిచారు. మీ ఇంట్లో ఒకప్పుడు ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేకుండా పోయింది. చేతిలో డబ్బు అస్సలు నిలవడం లేదు. ఏ పని మొదలుపెట్టినా అందులో మీరు ఊహించని విధంగా అడ్డంకులు వస్తున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది అని మీరు ఎన్నోసార్లు గుడిలో దేవుడి ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుని అడిగి ఉంటారు. ఇక్కడే మీరు తెలుసుకోవలసిన అసలు నిజముంది. ఇదంతా ఆ ఇద్దరు స్త్రీల వల్లే జరుగుతోంది. మీరు వాళ్లను ఎంతగానో నమ్మారు. కానీ వాళ్ళు మీ మంచితనాన్ని ఒక చేతకానితనంగా భావించి మిమ్మల్ని అడుగడుగునా తొక్కేయడానికి చూస్తున్నారు. వాళ్ల మనసులో ఉన్న కడుపు మంట వల్ల మీ చుట్టూ ఒక చెడ్డ గాలి ఆవహించి మీరు పైకి రాకుండా చేస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది మకర రాశి వారు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఒకరు మీకు దూరంగా ఉన్న వ్యక్తి కాదు. ప్రతిరోజు మీతో మాట్లాడే వ్యక్తి కావచ్చు, మీ ఇంటికి వచ్చే వ్యక్తి కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు. కొందరి విషయంలో అయితే ఆ వ్యక్తి మీ సంతోషాన్ని చూసి నవ్వుతూనే లోపల బాధపడే వ్యక్తిగా కూడా ఉండవచ్చు. అందుకే దేవతలు మీకు ఈ హెచ్చరికను పంపిస్తున్నారు. ఆ దగ్గరి వ్యక్తి మీకు తెలియకుండానే మీ పునాదులను కదిలిస్తోంది. మీరు బాగుపడుతుంటే ఆమె అస్సలు తట్టుకోలేకపోతోంది. మీరు ఏదైనా కొత్త బట్టలు కొనుక్కున్నా, లేదా ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనుక్కున్నా, లేదా మీ పిల్లలు ఏదైనా విజయం సాధించినా ఆమె పైకి చాలా గొప్పగా పొగుడుతుంది.
కానీ లోపల మాత్రం ఎక్కడిలేని అసూయతో రగిలిపోతోంది. ఆ అసూయ, ఆ కడుపు మంట అనేది ఒక భయంకరమైన దిష్టిలాగా మారి మీ ఇంటి ప్రశాంతతను నాశనం చేస్తోంది. ఆమె మీ కళ్ల ముందు చాలా మంచిదానిలాగా, మీ మంచి కోరుకునే ఆత్మీయురాలిలా నటిస్తుంది. మీతో కలిసి భోజనం చేయవచ్చు. మీ ఇంట్లో పెళ్లిళ్లకు, పేరంటాలకు, పండుగలకు తప్పకుండా రావచ్చు. మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లుగా దొంగ కన్నీళ్లు కూడా కార్చవచ్చు. కానీ లోపల మాత్రం మీరంటే ఆమెకు చెప్పలేనంత ద్వేషం. మీరు కొంచెం సంతోషంగా ఉంటే ఆమె ఏమాత్రం చూడలేకపోతోంది. మీ ఇంట్లో మొగుడు పెళ్ళాళ్ళు లేదా అన్నదమ్ములు కలిసి నవ్వుకుంటూ ఉంటే ఆమె అస్సలు తట్టుకోలేకపోతోంది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆ వ్యక్తి మరెవరో కాదు, నిత్యం మీతో మాటలు కలిపే మీకు అత్యంత దగ్గరి వ్యక్తే. మీరు ఆమెను మీ సొంత మనిషిలాగా భావించి మీ మనసులోని మాటలన్నీ చెబుతారు. మీ భర్తతో లేదా భార్యతో జరిగిన చిన్న చిన్న గొడవలను కూడా ఆమెతో పంచుకుంటారు. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో, అప్పులు ఎంత ఉన్నాయో అంతా పూసగుచ్చినట్లు చెబుతారు. ఆ విషయాలని ఆమె మీ మీద అస్త్రాలుగా వాడుకుంటోంది. మీరు చెప్పిన మాటలనే ఇతరుల దగ్గర వక్రీకరించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఈమె వల్లే మీరు తరచుగా జబ్బుల బారిన పడడం, ఇంట్లో ఎలాంటి కారణం లేకుండానే పదే పదే పెద్ద పెద్ద గొడవలు జరగడం లాంటివి జరుగుతున్నాయి. ఆమె ఒక తీయని మాటలు చెప్పే శత్రువు లాంటిది. పైకి నవ్వుతూనే మీ జీవితాన్ని నాశనం చేస్తోంది. ఈ చెడుచూపు మీ మీద బలంగా ఉన్నప్పుడు మీకు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం జరుగుతుంది. ఉదయం లేవగానే ఏదో తెలియని భయంగా అనిపించడం, ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాకపోవడం, ఒంటరిగా గదిలో కూర్చోవాలనిపించడం లాంటివి మీకు తరచుగా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ దగ్గరి వ్యక్తి కన్ను మీ మీద పడ్డది అని అర్థం చేసుకోండి. మీరు ఎంతో ఇష్టపడి వండుకున్న భోజనం కూడా ఒక్కోసారి తినబుద్ధి కాదు. ఇదంతా ఆ నెగటివ్ మనుషులు మీ చుట్టూ ఉండడం వల్ల జరిగే అనర్థాలే అని మీరు గ్రహించాలి. కానీ మీరు ఇక్కడే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక గొప్ప శుభవార్త మీకోసం ఎదురుచూస్తుంది. ఈ ఏడుపులు, బాధలు ఎంతో కాలం ఉండవు. దేవుడు ఇన్నాళ్ళు మీ కష్టాలను చూస్తూ ఊరుకోలేదు. దైవం ఎప్పుడూ గుడ్డిది కాదు. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుడి పాదాలను చేరింది. మీ నిజాయితీని, మీ సహనాన్ని దేవుడు మెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మంచి మార్పు రాబోతోంది. కర్మచక్రం ఇప్పుడు మీ వైపు తిరుగుతోంది. ఆ ఇద్దరు స్త్రీలు మీకు చేసిన చెడు అంతా ఇప్పుడు వాళ్ళకే తిరిగి కొట్టబోతోంది. మీ జీవితంలో మళ్ళీ సూర్యోదయం లాంటి వెలుగు రాబోతోంది. మీరు కోల్పోయిన ప్రశాంతత, డబ్బు, పరువు అన్నీ మీకు రెట్టింపు అయి తిరిగి వచ్చే సమయం మొదలైంది. ఈ గుడ్ న్యూస్ గురించి నేను ఇంకా వివరంగా చెబుతాను. కానీ ముందు ఆ రెండవ స్త్రీ గురించి కూడా మీరు కొంచెం తెలుసుకోవాలి. అప్పుడే మీరు పూర్తిగా ఈ సమస్యల నుంచి బయటపడగలరు. ఇక రెండవ స్త్రీ గురించి తెలుసుకుంటే మీకు మతిపోతుంది. ఈమె మొదటి ఆమెలాగా కావాలని మీ మీద పగపట్టి కుట్రలు పన్నకపోయినా ఈమె మీ జీవితంలో ఉండడం వల్లే మీకంతా చెడు జరుగుతోంది. ఈమె జాతకం మరియు మీ మకర రాశి జాతకం అస్సలు ఏమాత్రం సరిపడవు. ఈమె మీ పనుల్లో తలదూర్చిన ప్రతిసారి మీకు జరగాల్సిన మంచి పనులు ఆగిపోతాయి. ఆమె మీ జీవితంలో అడుగుపెట్టినప్పటి నుంచి లేదా ఆమెతో మీరు పరిచయం పెంచుకున్నప్పటి నుంచి మీకు విపరీతమైన అప్పుల బాధలు, డబ్బుల ఇబ్బందులు మొదలై ఉండవచ్చు. ఆ రెండవ స్త్రీ మీ బంధువులలో ఒకరు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీతో కలిసి పనిచేసేవారు కావచ్చు. ఆమె చుట్టూ ఉండే ఒక రకమైన అదృశ్య వాతావరణం వల్ల మీ పనులు చెడిపోతున్నాయి. ఆ రెండవ స్త్రీ మీకు ఏదైనా సలహా ఇచ్చినా లేదా మీ పనుల్లో సాయం చేస్తానని ముందుకు వచ్చినా ఆ పని సగంలోనే ఆగిపోతుంది. ఆమె తెచ్చేది కేవలం గందరగోళం, మానసిక భారం మరియు అనవసరమైన తలనొక్కులు మాత్రమే. ఈ ఇద్దరి ప్రభావం వల్లే మీరు ఎంత నెత్తురు చిందించి కష్టపడినా అదృష్టం మీ దాకా వచ్చి మీ తలుపు నట్టి మరీ వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు ఎంతో నమ్మకంతో ఒక వ్యాపారం మొదలు పెడితే అది మధ్యలో ఆగిపోవడానికి వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మీ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడడానికి కారణం ఇదే. మీరు బ్యాంక్లో లోన్ కోసం ప్రయత్నిస్తే అది చివర్లో ఆగిపోతుంది. ఎవరైనా మీకు సాయం చేద్దామనుకున్నా వాళ్ళు కూడా వెనక్కి తగ్గిపోతారు. ఇదంతా మీ తలరాత కాదు. ఆ ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో ఉండడం వల్ల వస్తున్న అడ్డంకులు మాత్రమే. ఆ దగ్గరి వ్యక్తి ఒకరైతే ఈ రెండవ వ్యక్తి మీ పనులను పాడు చేసే మరొకరు. వీళ్ళిద్దరినీ మీరు కనిపెట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఇప్పుడు మీ అందరి మనసులో మెదులుతున్న పెద్ద ప్రశ్న, అసలు వాళ్ళ పేర్లేంటి, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి?
జ్యోతిష్య శాస్త్రం మరియు దేవుడిస్తున్న గుర్తుల ప్రకారం ఆ స్త్రీల పేర్లు కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీకోసం నేను ఆ పేర్ల వివరాలు కూడా చెబుతాను. ఆ, క, మా, స, ల, జ, ర, న అని అక్షరాలతో మొదలయ్యే పేర్లు అయి ఉంటాయి. అంటే ఉదాహరణకు మీకు అర్థం అవ్వడానికి చెబుతున్నాను. అనురాధ, కవిత, మాధవి, స్వాతి, లక్ష్మి, జయ, రమ్య, నవ్య ఇలాంటి పేర్లు లేదా అక్షరాల ప్రభావం బలంగా ఉన్న జాతకాల నుంచి ఈ చెడుగాలి మీ మీదకు వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, తెలివిగా అర్థం చేసుకోవాలి. ఈ పేర్లు ఉన్న ప్రతి స్త్రీ చెడ్డవారు అని లేదా మీ శత్రువు అని దీని అర్థం ఏమాత్రం కాదు. కానీ మీ చుట్టుపక్కల మీతో అతిగా చనువుగా ఉంటూ మీ పనులు చెడగొడుతున్న ఆ దగ్గరి వాళ్లలో ఖచ్చితంగా ఈ అక్షరాలతో పేరు ఉన్నవాళ్లు ఉండే ఉంటారు అని జ్యోతిష్యం స్పష్టంగా చెబుతోంది. వాళ్ళు మీ తోబుట్టువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా చుట్టాలు కావచ్చు. నేను ఈ అక్షరాలు చెప్పడానికి కారణం మీరు వాళ్లతో గొడవ పడాలని కాదు, కేవలం మీ జాగ్రత్తలో మీరుండాలని మాత్రమే. ఇప్పటికైనా మీ ఇంటి గుర్తు బయట పెట్టడం ఆపేయండి. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాలు చాలు, మీరు కార్చిన కన్నీళ్లు చాలు. ఇప్పుడు దేవుడు మీ పక్షాన నిలబడ్డాడు. ఇది మీకు ఒక అద్భుతమైన షాకింగ్ గుడ్ న్యూస్. మీ కష్టాలన్నీ చూసి ఆ దేవుడు మౌనంగా ఉండిపోలేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం వడ్డీతో సహా అనుభవించక తప్పదు. మీరు రాత్రెళ్ళు నిద్ర లేకుండా ఏడుస్తూ గడిపిన క్షణాలు, మీ ఓపిక, మీ నిజాయితీ ఇవన్నీ దేవుడి దగ్గరకు చేరాయి. ఇప్పుడు కాలం పూర్తిగా మారింది. మకర రాశి వారికి పట్టిన శని వడిలిపోతోంది. ఆ ఇద్దరు స్త్రీలు మరెవరైనా సరే, మీకు చెడు చెయ్యాలని చూసిన వారు, మీ మీద చాటుగా కుట్రలు పన్నినవారు ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించే సమయం వచ్చేసింది. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే మిమ్మల్ని నాశనం చెయ్యాలి అనుకున్నారో అదే ఉద్దేశం ఇప్పుడు వాళ్ళని నిలువున దహించి వేయబోతోంది. దేవుడి కర్రకు చప్పుడుద్దదు కానీ దాని దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది అంటారు పెద్దలు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కళ్ళతోనే చూడబోతున్నారు. మీ పతనం కోసం ఎదురుచూసిన కళ్ళేని ఇప్పుడు మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి కుమిలిపోయేలా దేవుడు చేయబోతున్నాడు. ఇన్ని రోజులు మీ దారికి అడ్డుగా పెద్ద బండరాళ్లలా నిలబడిన ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా పగిలిపోబోతున్నాయి. దేవుడి రక్షణ మీకు ఒక కవచంలా మారబోతోంది. మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులన్నీ ఇకపై చకచకా పూర్తయిపోతాయి. మీరు ఎక్కడైతే అవమానాల పాలయ్యారో, ఎవరైతే వీడు ఎప్పటికీ బాగుపడడు, వీళ్ల బతుకులు ఇంతే అని మిమ్మల్ని చూసి నవ్వారో, వాళ్ల కళ్ల ముందే మీరు ఒక గొప్ప స్థానానికి చేరుకోబోతున్నారు. మీ చేతిలో డబ్బు నిలబడడం మొదలవుతుంది. మీరు ఎవరికైనా నమ్మి అప్పు ఇచ్చి ఉంటే వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని అడుగడుగునా తిప్పించుకొని ఫోన్లు ఎత్తకుండా సతాయిస్తూ ఉంటే ఆ డబ్బు ఏదో ఒక రూపంలో మీ చేతికి రాబోతోంది. ఆగిపోయిన మీ వ్యాపారాలు మళ్ళీ లాభాల బాట పడతాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఇన్నాళ్ళు ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి, పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు దక్కుతాయి. ఊహించని విధంగా మీకు ఎక్కడి నుంచో డబ్బు రాబోతోంది. ఇది మీ కష్టానికి దేవుడిస్తున్న బహుమతి అని మీరు నమ్మాలి. మీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వికసిస్తాయి. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్న ఆ ముభావ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అనుమానాలు, కోపాలు, పట్టింపులు అన్నీ మాయమైపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరి కష్టం ఒకరు పంచుకుంటారు. మీ పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి మీరు పడుతున్న బాధలు కూడా తీరిపోతాయి. వాళ్ళు సరైన దారిలో నడుస్తారు. ఇంటికి రావాల్సిన మంచి సంబంధాలు, పెళ్లి మాటలు ఇన్నాళ్ళు మధ్యలో ఎవరో ఒకరు పుల్లలు పెట్టడం వల్ల ఆగిపోతూ ఉంటే ఇప్పుడు ఆ అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి మంచి రోజులు వచ్చేశాయి. ఇదంతా మీ పూజల వల్ల, మీరు చేసిన పుణ్యం వల్ల జరుగుతున్న ఒక గొప్ప మార్పు. ఈ మంచి మార్పులు మీ జీవితంలో జరగాలంటే మీరు కొన్ని చిన్న పనులు ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మంచం మీద నుంచి కిందకు కాలు పెట్టకముందే ఆ దేవుణ్ణి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ రోజు నాకు మరో అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకోండి. మీకు ఎంత కోపం వచ్చినా సరే ఎవరితోనూ అనవసరమైన గొడవలకు అస్సలు వెళ్ళకండి. ముఖ్యంగా మీరు ఎదుగుతున్న ఈ సమయంలో మీ శత్రువులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడానికి చూస్తారు. మిమ్మల్ని మాటలతో పొడిచి మీ నోటి నుంచి చెడ్డ మాటలు వచ్చేలా చేస్తారు. కానీ మీరు మౌనంగా ఉండండి. వాళ్లను దేవుడే చూసుకుంటాడు అని వదిలేయండి. మీ మౌనమే వాళ్లకు అతిపెద్ద శిక్ష. మీ ఆలోచనలు ఎప్పుడూ మంచిగానే ఉండాలి. నా జీవితం బాగుంది, నా కష్టాలన్నీ తీరిపోయాయి, నా కుటుంబం సంతోషంగా ఉంది అని మీకు మీరే పదే పదే చెప్పుకోండి.
ఆ దగ్గరి వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ విషయాలు లాగడానికి చూస్తుంది. అయ్యో నీకు అలా జరిగిందా అని దొంగ సానుభూతి చూపిస్తుంది. కానీ మీరు చాలా తెలివిగా ప్రవర్తించాలి. మీ ఇంట్లో ఎంత డబ్బుంది, మీ భర్తతో లేదా భార్యతో ఏం గొడవ జరిగింది లాంటి వ్యక్తిగత విషయాలు పొరపాటున కూడా వాళ్లకు చెప్పకండి. అవునా, మా అంతా బాగుంది, దేవుడి దయ వల్ల అని ఒక చిన్న మాటతో వాళ్ళ నోరు మూయించండి. మీ ఆత్మగౌరవాన్ని వదులుకోకండి. పేదవారికి, రోడ్డు మీద ఉండే కుక్కలకు, ఆవులకు, పక్షులకు మీ చేతనైనంత అన్నం లేదా నీళ్లు పెట్టండి. ఇది మీ జీవితంలో ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుంది. దానం చేయడం వల్ల మనకు ఉన్న దోషాలు చాలా తొందరగా పోతాయి అని మన పెద్దలు ఊరికే అనలేదు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చోండి. దేవుడికి ఏమీ అడక్కండి. దేవుడా, నీ ఇష్టం, నా భారం నీదే అని వదిలేయండి. మకర రాశి వాళ్ళు పుట్టుకతోనే చాలా మొండివాళ్ళు. వాళ్ళు ఒకసారి ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు నిద్రపోరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది వెనక్కి లాగినా భయపడే రకం కాదు మీరు. మీలో ఉన్న ఆ కసిని, ఆ పట్టుదలను మీరు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. కానీ మధ్యలో వచ్చిన ఈ కిలాడీ లేడీల వల్ల, వాళ్ళ కపట నాటకాల వల్ల, నమ్మిన వాళ్లే చేసిన మోసాల వల్ల మీరు కొద్దిగా అలసిపోయారు, కొంచెం నిరాశపడ్డారు. ఇప్పుడు ఆ బాధను పూర్తిగా పక్కన పెట్టేయండి. జరిగిందాన్ని మరిచిపోండి. దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంచండి. మీరు కోల్పోయిన ధైర్యాన్ని మళ్ళీ తెచ్చుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు మీవి. మీ చుట్టూ ఉన్న ఆ శత్రువులు వాళ్ళ బలాన్ని పూర్తిగా కోల్పోయారు. వాళ్ళ బుర్రలిక పనిచేయవు. మీ జాతకంలో ఇప్పుడు ఒక మంచి దశ మొదలు కాబోతోంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు రాత్రిళ్ళు పడుతున్న ఆందోళనలన్నీ ఆ దేవుడి దయ వల్ల తీరిపోతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, నలుగురిలో మంచి పేరు రాబోతున్నాయి. ఈ నిజాలు తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సింది భయపడటం కాదు. ఆ 2 స్త్రీలు ఎవరో అని ఆరా తీస్తూ ఊరికే మీ సమయాన్ని వృధా చేసుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని ఎప్పుడు ఎలా శిక్షించాలో పైనున్నవాడికి బాగా తెలుసు. మీరు వాళ్ళ మీద పగ పెంచుకుంటే మీ మనసు పాడవుతుంది తప్ప వేరే లాభం లేదు. మీరు చేయవలసింది కేవలం మీ పని మీద, మీ కుటుంబం మీద, మీ లక్ష్యం మీద దృష్టి పెట్టడం మాత్రమే. మీ బుర్రను ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ ప్రపంచం మీకు ఇవ్వాల్సిన సంతోషాలను మీకోసం ఒక బహుమతిలాగా సిద్ధం చేస్తోంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలన్నింటికీ ఒకేసారి ఆనందాన్ని తిరిగి ఇచ్చే సమయం వచ్చేసింది. ఈ గుడ్ న్యూస్ విన్నాక మీలో ఒక కొత్త ఆశ చిగురించాలి. ఇకపై ఏడుపులు, బాధలు మీ దరిదాపుల్లోకి కూడా రావు. భగవంతుని రక్షణ మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ ఒక పెద్ద ఇనుప కోటలాగా ఏర్పడింది అని మీరు గట్టిగా నమ్మండి. మీ చుట్టూ ఉన్న ఏ చెడు దిష్టి కూడా ఆ కవచాన్ని దాటుకుని లోపలికి రాలేదు. ఒకవేళ ఆ దగ్గరి వ్యక్తి మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చి నాటకాలు ఆడినా ఆమె ఆటలు ఇక మీ ముందు అస్సలు సాగవు. ఆమె వేసిన గోతిలో ఆమె పడటం ఖాయం. మకర రాశి వారి జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయం మొదలు. ఇన్నాళ్ళు కష్టాలు మిమ్మల్ని బాధ పెట్టింది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీకు ప్రపంచం ఎలా ఉంటుందో, మనుషులు ఎలా ఉంటారో నేర్పించడానికి అని మీరు తెలుసుకోవాలి. ఏది అసలైన నవ్వు, ఏది ముసుగు వేసుకున్న నవ్వు అని గుర్తించడానికి దేవుడు మీకిచ్చిన ఒక కఠినమైన శిక్షణ ఇది. మీరు పడిన ప్రతి బాధ ఒక గుణపాఠం. మీరు పడిన ప్రతి అవమానం మీకొక వజ్రాయుధం. ఇక మీదట మిమ్మల్ని ఎవరూ అంత సులభంగా మోసం చేయలేరు. మీలో ఒక కొత్త తెలివితేటలు పుట్టుకువచ్చాయి. ఎవరు నవ్వుతూ పలకరిస్తున్నారో, ఎవరు కడుపులో కత్తులు పెట్టుకుని తీయగా మాట్లాడుతున్నారో పసిగట్టే శక్తి మీకిప్పుడు వచ్చేసింది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఏ అడ్డంకులు లేకుండా నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది. మీ ఆరోగ్యం రోజురోజుకు బాగుపడుతుంది. మనసులో ఉన్న భయాలన్నీ గాలిలో కలిసిపోతాయి. ముఖంలో ఒక కొత్త కళ, ఒక ధైర్యం కనిపిస్తుంది. చివరిగా ఒక మాట, మీ జీవితంలోని చీకటి రోజులు పూర్తిగా అయిపోయాయి. తెల్లవారిపోయింది. మంచి రోజులు వచ్చేశాయి. ఈ సంతోషకరమైన సమయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం అస్సలు మర్చిపోకండి. దయచేసి ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్లలో రాయండి. ఇది మీ నమ్మకాన్ని మరింత పెంచుతుంది. యూనివర్స్కి మీ పాజిటివ్ ఆలోచనను పంపుతుంది.
ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, మీ మనసులో బాధను దించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే ప్రతి మకర రాశి వారికి ఈ వీడియో చేరేలా దయచేసి మీ బంధుమిత్రులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఎందుకంటే మీలాగే ఎంతోమంది కష్టాల్లో ఉండి దారి తెలియక దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తూ ఉండవచ్చు. మీ షేర్ వల్ల వాళ్ళ జీవితంలో కొండంత ధైర్యం రావచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు మనం ఇంకా చాలా పంచుకుందాం. మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆ దేవుడి చల్లని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ మీ పక్షానే ఉంటాడు. ఏ భయమూ వద్దు. మీకంతా మంచి జరుగుతుంది. మీరు అద్భుతాలు సృష్టిస్తారు. సర్వేజనా సుఖినో భవంతు. శుభం.